ఒక అడవిలో రాము అనే ఒక ఏనుగు ఉండేది. అది చాలా అల్లరి చేస్తూ అన్నింటినీ ఇబ్బంది పెడుతూ ఉండేది. చెట్లని పడేయడం అంటే దానికి చాలా సరదాగా ఉండేది. ముఖ్యంగా పక్షులు గూడు పెట్టుకున్న చెట్లను పడేయడం అంటే ఇష్టపడేది. అరే రాము ఏనుగు, నా గూడు కదులుతోంది, ఆగు, లేదంటే కింద పడిపోతుంది. నన్ను ఆపకు, నేను చెట్టును పడేస్తున్నాను. నీ గూడుకి నాకు ఎటువంటి సంబంధము లేదు. రాము ఏనుగు వరుసగా చెట్లను గుద్దుతూ ఉంది. అప్పుడే టీను గూడు కింద పడిపోయింది. తను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాపం టీను పిచ్చుక ఏడుస్తూ ఉంది. ఇలా తను అడవిలో ఉన్న ఎన్నో వేల పక్షుల గూళ్లను పడేసింది. అదే అడవిలో ఒక అవిటి చిలుక కూడా ఉండేది. తనకి ఏ గూడూ లేదు. కాలు కాకి తన దగ్గరకు వచ్చి ఇలా అంది. మిట్టు, ఎలా ఉన్నావు నువ్వు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంకా ఏంటి, ఈ చెట్టు పైన నువ్వేం చేస్తున్నావు? నేను ఈ చెట్టు పైన ఒక గూడు కట్టుకుందామని ఆలోచిస్తున్నాను. కాని నేను అవిటివాణ్ణి కదా, ఇంత పైన గూడు ఎలా కట్టుకోగలను? నువ్వు వచ్చి మంచి పని చేశావు. మిత్రమా, పద, గూడు కట్టడంలో నాకు కాస్త సహాయం చెయ్యి. అది నిజానికి నేను ఈరోజు ఆడకాకిని కలవడానికి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదంటే తను నా మీద అలుగుతుంది. అరే కానీ... తన మాట పూర్తిగా వినకుండానే తను మధ్యలోనే ఎగిరిపోయింది. అయ్యో దేవుడా, నువ్వు నన్ను అవిటివాడిగా ఎందుకు పుట్టించావు? ఇప్పుడు నేను ఒక్కడనే గూడు కట్టాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. మిట్టు కాసేపు బాధపడింది. కాని మళ్లీ ధైర్యం తెచ్చుకుని పని మొదలుపెట్టింది. తను నెమ్మదిగా చెట్ల నుండి పుల్లలను పోగు చేయటం మొదలుపెట్టింది. అలా చేయడానికి దాదాపు 25 రోజులు పట్టాయి. 1 నెల రోజులు కష్టపడ్డ తర్వాత తన గూడు కట్టుకోవడం పూర్తయింది. చివరికి దేవుడి దయవల్ల నేను నా గూడు కట్టుకోగలిగాను. తన గూడులో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. తన మొహంలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. నెమ్మదిగా కొన్ని పక్షులు అలాగే జంతువులు తన దగ్గరకు వచ్చాయి. బామిట్టు, నువ్వు నిరూపించేశావు, సమస్య ఎంత పెద్దదైనా సరే మనం దాన్ని ధైర్యంగా కష్టపడితే ఎంత అసాధ్యమైన పనైనా సరే మనం సాధించగలము. ఇలా పక్షులు జంతువులు అన్నీ తనని పొగడడం మొదలుపెట్టాయి. సాయంత్రంలోపు అన్నీ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయాయి. మిట్టు కూడా నిద్రపోయింది. పొద్దున్నే ఏదో విచిత్రమైన శబ్దం రావడంతో మిట్టుకి మెలకు వచ్చింది. అరే, ఏంటి ఇలా జరుగుతోంది? బహుశా భూకంపం వచ్చిందా ఏంటి? తను గూడు నుండి బయటకొచ్చి చూస్తే రాము ఏనుగు చెట్టుని గుద్దుతూ ఉంది. రాము ఏనుగు, ఈ చెట్టు మీద నా గూడు ఉంది, ఆగు, లేదంటే అది పడిపోతుంది. అరే, కావాలంటే వేరే చెట్టు మీద గూడు కట్టుకో, కానీ నేను మాత్రం ఆగను. నేను ఎలాగైనా ఈ చెట్టును పడగొట్టి తీరుతాను. చుట్టుపక్కల జంతువులన్నీ జమయ్యాయి. అప్పుడే చెట్టుతో పాటు మిట్టు గూడు కూడా కింద పడి చెల్లాచెదురైపోయింది. అది చూసి మిట్టుకి బాధ కలిగింది. నువ్వొక దుష్టుడివి రాము ఏనుగు. నేను ఒక అవిటి చిలుకని. నేనొక నెలపాటు పగలు రాత్రి కష్టపడి ఈ గూడు కట్టుకున్నాను. కాని నువ్వు నా మాట వినకుండా దీన్ని పడగొట్టేశావు. అరే అరే, ఇంకా చాలు, ఆపు. నేను ఈ అడవిలో ఉన్న పక్షులన్నిటికీ చెప్తాను, మీ గూళ్ళని బలంగా కట్టుకోండి అని. అప్పుడు అవి చెట్టు కింద పడేసినప్పుడు పగలవు. అలాగే మీరు వాటిని సరైన చోటుకి తీసుకెళ్లొచ్చు. ఒకవేళ మీరు ఇలానే బలహీనమైన గూళ్ళు కట్టుకుంటే నేను చెట్లు పడేసినప్పుడు మీ గూళ్ళు కింద పడి పగిలిపోవడం మీకు చూడక తప్పదు. ఆ రోజు తర్వాత 2 రోజుల వరకు మిట్టు ఎవ్వరికీ కనిపించలేదు. ఒకరోజు సోను పావురం అడవిలో గోల చేసింది.
మిట్టు దెయ్యంలా మారిపోయాడు. తన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. జంతువులన్నీ జాగ్రత్తగా ఉండండి. నెమ్మదిగా ఈ విషయం అడవి మొత్తం తెలిసిపోయింది. విషయం రాము ఏనుగు వరకు కూడా చేరింది. మిట్టు ఎక్కడికో పారిపోయాడు, కానీ ఈ పిచ్చోడు కావాలనే తన ఆత్మ తిరుగుతుందని పుకారు పుట్టిస్తున్నాడు. అది విని నేను భయపడతానని. మరుసటి రోజు రాము ఏనుగు చెరువు దగ్గర ఉన్న తోటకు వెళ్ళింది. అక్కడ చాలా జంతువులు ఇంకా పక్షులు కనిపించాయి. అరే, ఇక్కడ కూడా సన్నగా ఉన్న చెట్లున్నాయి. వీటిని పడేయడంలో ఆనందం ఉండదు. ఇక నుండైనా చెట్లని పాడేయడం ఆపు రాము ఏనుగు, లేదంటే మిట్టు యొక్క ఆత్మ నిన్ను ప్రాణాలతో వదలదు. మిట్టు ఆత్మనా, మిట్టు ఆత్మనా. అలా అంటూ రాము ఏనుగు గోరింక గూడు ఉండే చెట్టుని పడేయడం మొదలుపెట్టింది. పడిపో, పడిపో. అరే రాము ఏనుగు, నా గూడున చెట్టుని ఎందుకు పాడేస్తున్నావు? నువ్వే అన్నావు కదా మిట్టు యొక్క ఆత్మ వస్తుందని. మరి పిలువు మిట్టు యొక్క ఆత్మని. అలా అని తను చెట్టుని గుద్దుతూనే ఉంది. రాము ఏనుగు, ఆగు! ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడే అందరికీ ఆ చెట్టు పైన మిట్టు కనిపించింది. నువ్వు చేసే ఈ దుర్మార్గం వల్లే నా గూడు పడిపోయింది. ఆ బాధతో నేను చనిపోయాను. నువ్వు ఆపకపోతే ఇప్పుడే ఇక్కడే నీ దుర్మార్గానికి నేను నీకు శిక్ష విధిస్తాను. ఓహో, అంటే నువ్వు చనిపోయావా? ఇప్పుడు నా ముందు ఉండేది నీ ఆత్మనా? అలాగే, నువ్వు ఆత్మవి అయితే నాకు గుణపాఠం నేర్పించు. మరి ఎందుకు బతిమిలాడుతున్నావు? సరే, ఇప్పుడు చూడు. తను అలా అన్న వెంటనే రాము ఏనుగు గాల్లోకి పైకి లేచింది. అయ్యో దేవుడా, నేను పైకెందుకు ఇలా వెళ్తున్నాను? ఇది చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి. రాము ఏనుగు ఎగురుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న చెరువు పైకి వెళ్లి ఆగింది. ఇప్పుడు నేను నిన్ను నీటిలో పడేస్తాను. అందులో మునిగి నువ్వు చనిపోతావు. అరే వద్దు మిట్టు, నన్ను క్షమించు మిట్టు, క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గూడు పగలగొట్టి నీకు ఇల్లు లేకుండా చేశాను. నేను నిన్నెందుకు వదిలిపెట్టాలి? ఇంక నువ్వు చావక తప్పదు. నేను నీ ప్రాణాలు తీసుకురాలేను, కానీ మాటిస్తున్నాను, ఎన్ని పక్షుల గుళ్ళు నా వల్లైతే పగిలిపోయాయో నేనందరికీ గూళ్ళను కట్టిస్తాను. అలాగే ఇంకెప్పుడు ఏ చెట్టును పడేయను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఆ మాట అనగానే రాము ఏనుగు నేల మీదకు వచ్చేసింది. వెళ్ళి టీను పిచ్చుకకి మళ్ళీ నువ్వు కొత్త గూడు కట్టివ్వు. నేను ఇప్పుడే బయలుదేరతాను. అలా అని రాము ఏనుగు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నన్ను క్షమించు టీను, నేను నీ గూడుని పగలగొట్టాను కదా, దానికి బదులుగా నేను నీకు కొత్త గూడుని కట్టిస్తాను. ఈ మాట విని టీనుకి సంతోషం వేసింది. ఏనుగు పుల్లల్ని పోగు చేయడం మొదలుపెట్టింది. అరే మిట్టు, నువ్వు నిజంగానే చనిపోయావా? అరే లేదు, నేను బతికే ఉన్నాను. మరి నువ్వు ఆ రాము ఏనుని గాలిలోకి ఎలా ఎగరేశావు? అలా చేసింది మిట్టు కాదు, నేనే చేశాను. నీలం దేవకన్యా? గూడు పడిపోయిన తర్వాత మిట్టు ఏడుస్తుంటే అప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు తను నాకు జరిగిందంతా చెప్పాడు. ఆ తర్వాత నేనొక ప్లాన్ వేశాను. దాని ప్రకారమే మేమిద్దరం కలిసి ఆ రాము ఏనుక్కి గుణపాఠం చెప్పాము. నువ్వు చాలా మంచి పని చేసావు నీలం దేవకన్య. ఆ మాట విని నీలం దేవకన్య మాయమైంది. అప్పుడే రాము ఏనుగు అక్కడికొచ్చింది. మిట్టు, నేను టీనుకి గూడు కట్టేశాను. ఇంకా నీకు గూడు కట్టడానికి వెళ్తున్నాను. దాని తరువాత కూడా పక్షులన్నిటికీ గూడు కట్టించేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అలాగే, త్వరగా వెళ్ళు, లేదంటే. లేదు, ఇప్పుడే వెళ్తాను. అలా అని రాము ఏనుగు అక్కడి నుండి పారిపోయింది. అది చూసి జంతువులన్నీ గట్టిగా నవ్వుతూ మిట్టుని పొగడ్డం మొదలుపెట్టాయి. రాము ఏనుగు పక్షులన్నింటికీ గూడు కట్టించింది.
మిట్టు బతికే ఉంది అన్న విషయం తనకి ఎప్పటికీ తెలియలేదు.